హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి రోజ్ సిరప్ని ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సమ్మర్లో బయట ఎండలో తిరిగి ఇంటికి వచ్చేసరికి చల్లగా మంచి రిఫ్రెషింగ్గా ఉండేలా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. అలా రిఫ్రెషింగ్గా తాగాలనిపించినప్పుడు ఈ ఒక్క రోజ్ సిరప్తో చాలా రకాల డ్రింక్స్ చేసుకోవచ్చు. అంటే రోజ్ మిల్క్, ఫలూదా, రోజ్ సోడా, అలాగే రోజ్ మిల్క్ షేక్స్ని, ఇలా చాలా రకాల డ్రింక్స్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కానీ బజార్లో దొరికే రోజ్ సిరప్లో ఎక్కువగా ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. కాబట్టి మన ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే న్యాచురల్గా హోమ్ మేడ్ రోజ్ సిరప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ రోజ్ సిరప్ చేయడానికి ఇలాంటి గులాబీ పువ్వుల్ని 50 గ్రాముల వరకు తీసుకోండి. హైబ్రిడ్ ఫ్లవర్స్ కాకుండా ఇలాంటి మంచి స్మెల్ ఉండే సెంట్ రోజెస్ని తీసుకోండి. వీటిని నాటు గులాబీ అని కూడా అంటారు. ఇలా తీసుకున్న రోజెస్కి ఉన్న పెటల్స్ని సెపరేట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం తీసుకున్న అన్ని రోజెస్కి పెటల్స్ని తీసేసుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న రోజ్ పెటల్స్ని ఒక కడాయిలోకి కొలుచుకుని తీసుకోండి. అలా కొలుచుకుని తీసుకుంటే 2 కప్పుల వరకు వచ్చేయండి. ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల రోజ్ పెటల్స్కి 4 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులోనే నేచురల్ కలర్ కోసం ఒక 3 బీట్రూట్ ముక్కల్ని వేసుకుని ఒకసారి బాగా కలిపి 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఒకవేళ బీట్రూట్ నచ్చని వాళ్ళు రోజ్ పింక్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 10 నిమిషాల పాటు పెటల్స్ని బాగా ఉడికించిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటిని స్ట్రైనర్లోకి తీసేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న రోజ్ వాటర్ని ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ కప్తోనే 1.5 నుంచి 2 కప్పుల దాకా పంచదారని వేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. 5 నిమిషాలకి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక చెక్క నిమ్మరసం వేసి కలపండి. ఇలా నిమ్మరసం వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే దీంతో పాటు మీ దగ్గర ఉంటే రోజ్ వాటర్ని కానీ రోజ్ ఎసెన్స్ని కానీ వేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు కాస్త దగ్గర పడే వరకు మరగనివ్వాలి. 10 నిమిషాలకి ఇలా నొరగలా వస్తుంది. అప్పుడు రోజ్ సిరప్ని ఇలా కొంచెం తీసుకుని చూస్తే ఈ విధంగా కొంచెం స్టిక్కీగా, ఆయిలీగా ఉండి తీగ పాకంలా వస్తే రోజ్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా తయారైపోయినట్టే. ఇలా కొంచెం పల్చగా కన్సిస్టెన్సీలో మరిగించుకుంటే చల్లారేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుంది. సో ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. 10 నిమిషాలకి పూర్తిగా చల్లారిన సిరప్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే హోమ్ మేడ్ రోజ్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి రోజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు సిరప్ని తయారు చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకుని పెట్టుకుంటే ఎన్ని నెలలైనా పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు కొంచెం కొంచెం సిరప్ని తీసుకుని ఫలూదాలో, మిల్క్ షేక్లో, ఇలా నచ్చిన డ్రింక్స్లో వేసుకుని తాగొచ్చు. మంచి రోజ్ అరోమా వస్తూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.